నా పేరు కుంకు బాలాజీ. తిరుమల కొండకి 11 సార్లు పొల్లుదండాలు మెట్లపైన పొర్లుకుంటూ వెళ్ళడం జరిగింది. చచ్చిపోతారు. ఇది కలియుగంలో ఇది అసాధ్యం. ఎందుకు, ఏమిటి, ఎలా? ధర్మము అడిగంటి పోతున్నప్పుడు భగవంతుడు భక్తు రూపంలో వచ్చి శిష్టరక్షణ చెయ్యి భగవంతుడా. ఈ కలియుగంలో దుర్మార్గులు రాజ్యం వెళ్తున్నారు, రాక్షసులు రాజ్యం వెళ్తున్నారు. కృతయుగంలో ఈరణ కశ్యపుడు, త్రేతాయుగంలో రావణాసుడు, ద్వాపరయుగంలో మీకు తెలిసే ఉండాలా ఎవరు చెప్పండి? పాండవులు, కౌరవులు. ఈ కలియుగంలో రాక్షసులు ఎవరు? దేవుడు లేడు. మీరు రాయిని మొక్కుతున్నారు, మీరు రప్పను మొక్కుతున్నారు. సెక్యులర్ భావజాలం ఉండే నాస్తికవాదులు సెక్యులరు విదేశాల ఎడారి గ్రంథాలు వచ్చి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుంటే గూగుల్ కొట్టి వస్తుంది వాయువసలేని గ్రంథం బైబిల్ గ్రంథం. ఏమి మాట్లాడకూడదంట, ఏమి అనకూడదంట. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి, మత మార్పిడి చేసి, దేవాలయ విధ్వంసం చేసి, దేవుడి సొమ్ము కాజేసి, బంగారాలు, కిరీటాలు, వజ్రాలు కాజేసి, మనకు బ్రెడ్ ముక్క ఇచ్చి, కులము ఇక్కడ వాళ్ళే పెట్టింది కుంపట్టి. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు సనాతన బోర్డు ఇక్కడ ఎందుకు పెట్టినాం? ఇంతమంది స్వామిజీలు ఎక్కడి నుంచో వచ్చినాం. మన సూర్యాపేటలో చంద్రారెడ్డి గారు మహానుభావుడు, హిందువులందరూ ఏకదాటిపైకి రావాలి, కులవర్గాలుగా విడిపోయి ఉన్నాము, మన సనాతన ధర్మం అడిగంటిపోతా ఉంది. 800 సంవత్సరాలు తుర్స్కులు పరిపాలిస్తే, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే, ఇప్పుడు రాజ్యాంగం హిందువులకు వ్యతిరేకంగా ఉంది. నువ్వు మాట్లాడితే 153A 505(2) 67 యాక్ట్ ఈ రోజు నా పైన ఎందుకు కేసులు పెట్టే తెలుసా? ఏమీ మాట్లాడకూడదు, ఏమనకూడదు. హిందువులే అంటారయ్యా, క్రైస్తవులు అంటారయ్యా, ముస్లిమ్సే అంటారయ్యా. ముస్లిమ్స్ అనే పదం వాడడం వల్ల నా పైన 153A 505(2) 67 యాక్ట్ ఒక అయ్యప్ప స్వామిని కొట్టి వీడియో వైరల్ చేసిన అని చెప్పేసి నా మీద కేసులు పెట్టారు. భగవంతుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ నటించే భక్తి, మెప్పించే భక్తి, రకరకాల మనుషులు. కానీ కుండల యోగ సాధన చేసే జోలికి పోతే కర్మ సిద్ధాంతం అప్పుడే చూపిస్తుంది. పంచభూతాలు చూపించాయి. ఒక్కొక్కడు కర్మ సిద్ధాంతం అనిపించారు. ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లు వచ్చాయి. ఇది 2023లో జరిగింది. నాకు జరిగిన అవమానం ఘోరం. ఏమీ మాట్లాడకూడదు. మేము ఇష్టానుసారంగా మత మార్పిడి చేసుకుంటూ పోతాం. ఇది క్రిస్టియన్ దేశం చేస్తాం, ఇది ఇస్లాం దేశంగా చేస్తాం. మనం మాత్రం మొద్దు పోతూ కార్తీక దీపం అయిపోయిందా? అమ్మలక్కలు సీరియల్ నాటికలు వచ్చి సర్వనాశనం అయిపోయింది. ఒక భర్తకి 3 భార్యలు, ఒక భార్యకి 2 మొగుళ్ళు. సీరియల్ ఇదే కదా చూపించేది. పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నారు? ఈరోజు మాకు ఈ కర్మ ఏంటి? ఇంత ఖర్చు పెట్టి 10 రోజుల నుంచి ఎంత కష్టం ఉంది. ఇంతమందికి మనం ఎలా చేయాలి? ధర్మాలు ఎలా కాపాడాలి? ఇంత వ్యవస్థ ఎలా చేయాలి? నిద్ర లేకుండా ఆహారాన్ని శ్రమిస్తున్నటువంటి చంద్రారెడ్డి గారు, అదేవిధంగా మా శివరుద్ర స్వామి గారు ఈరోజు కారణం నాకు నీ గలము చెప్పాలి. ప్రతి ఒక్క హిందూ బంధువు గలము ఇప్పాలి. ఇప్పటికే 20% మన హిందువులు
తోడపుట్టిన అన్నదమ్ములు అక్కజిల్లు మతం మారిపోయారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇప్పటికే 70 లక్షల మంది కన్వర్ట్ అయిపోయారు. మీరేమో సీరియల్ నాటికలు చూసుకుంటూ ఈ చీర బాగుందా, నిన్నే మా ఆయన కొన్నాడు ₹1,50,000 BMW కారు కొన్నా, ఆడ ఫ్లాట్ కొన్నా. హిందువులు రాబోయే రోజుల్లో 10 ఏళ్ళు హిందువులు ఇదే విధంగా కన్వర్ట్ అయిపోతే, హిందువులు మైనార్టీగా మారితే జరగబోయే పర్యాలు మీరు చూసారు లేదో. ఇందాక దీపం వెలిగించారు, అందరూ చూస్తూ రకరకాల మనసులో దండం పెట్టున్నారు. కానీ పక్క దేశమైనటువంటి బంగ్లాదేశ్లో దాసు అని చంద్ర అనే వ్యక్తిని అన్ని దేవుడు సమానమయ్యా, దేవుడు అన్ని రూపాల భగవంతుడు ఉన్న మాటకి అన్యాయంగా దారుణంగా చంపేసి తగలబెట్టేశారయ్యా. ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఇంతకంటే అన్యాయం ఉంటుందా? బంగ్లాదేశ్లో హిందువుల్ని ఒత్తుకొత్తు కోస్తూ చంపుతుంటే మన వీడు కూర్చొని బిర్యానీ మందు విలాసమైన జీవితం గడుపుతున్నాం. అక్కడ హిందువులు ఒత్తుకొత్తు కోస్తుంటే అక్కడ మైనార్టీ హిందువులు దీపం వెలిగించినప్పుడు నాకు దాస్ చంద్ర అని ఒక కార్మికుడు హిందువు పనిచేస్తుంటే, అన్ని రూపాల్లో ఉండేది భగవంతుడు ఒక్కటే కదా నాయన, రూపాలు వేరే అన్న మాటకి ఎంత ఘోరంగా దారుణంగా చంపినారంటే దాదాపుగా 3 రోజుల నుంచి నిద్రలేదు. కళ్ళు మూసుకుంటే రాబోయేదే తెలంగాణ, ఆంధ్ర అదే కాబోతుంది. ఇది గుర్తు పెట్టుకో, నువ్వు మేలుకో. అందుకే సనాతన బోర్డు అన్నారు మన రేవంత్ అన్న. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి హిందువుల ఓట్లు గెలిచి ఒక సమావేశంలో హిందూ దేవతలను దూషిస్తుంటే వెనక కమ్మలక్కలు నవ్వుతూ ఉన్నారు. విచక్షణ కోల్పోయి పెద్దలు ఒక సామెత అన్నారు, గర్వము తలకెక్కితే నాశనానికి ముందు గర్వం తలకెక్కితే పాటలోకి తొక్కుకొని పోతావు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎంతో మంది సర్వనాశనం అయిపోయారు. నువ్వెంత? నువ్వు గోమాతను రక్షించాలా, గోవును పూజించాలా అని గోహంతకుతో చేతులు కలిపి హిందూ ధర్మాన్ని అవమానిస్తావా? హిందూ ధర్మాన్ని హవేళన చేస్తావా? ఓ హిందూ బంధువులారా, 1 కోటి మందికి బిర్యానీకి ఓటు పడి నీ ఓటు గోహంతకులకు ఓటుకు వేసి గెలిపించినావు. ఈరోజు దేవాలయం, తెలంగాణలో దేవాలయం సర్వనాశనం అవుతా ఉన్నాయి. ఏమయ్యా, ఒక హిందువుగా పుట్టి గోమాతకు పూజ చేసి గోహంతకుడితో నువ్వు చేతులు కలిపి నువ్వు స్టేజీ మీద సమావేశంలో హిందూ దేవతలు దూషిస్తూ తొలనాడుతూ మేము మాట్లాడితే కేసులు పెడతారంట. అంటే మాకు హక్కు లేదా? రాజ్యాంగ హక్కు లేదా? ఏది అన్యాయం, ఏది ఘోరం? ఎన్ని రోజులు భరించాలా? హిందూ దేశంలో పుట్టి ఈ గాలి పీల్చుకుంటూ ఇక్కడ తింటూ పక్క దేశం బాగుండాలని కోరుకునే ఎవరైనా సరే వాళ్ళు దేశద్రోహులే. నా కన్న తల్లి సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి నువ్వు పరమతం గొప్పలంటే అది దేశద్రోహమే. నువ్వు చదువు, పాత నిబంధన బైబిల్ చదువు, పాత నిబంధన బైబిల్ చదువు. దాంట్లో ఏముందో చూడు. పరగీతం, ఆదికాండం అన్ని కూడా బూతులే. జై శ్రీరామ్. అలాంటివి వాయువసలేని బ్రిటిషుల గ్రంథము మేము చదవాలా? మేము మతం మారిపోవాలా? ఈరోజు కమ్మాళ్ళు, రెడ్లు, కాపు
ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కోటి కోసము జానులు కోటి కోసము నువ్వు మతం మారిపోయినావంటే వెన్నుపోటు పొడిచిన దేశద్రోహులే. ఇంత బాధ ఆవేదన మీ వరకు వస్తే తెలుస్తుందా బాధ ఎలా ఉంటుందో. పక్కన దేశము ఎక్కడో చనిపోయాడు, ఎక్కడో కాల్ చేశాడు. లేదు లేదు, భ్రమపడద్దు. రాబోయే పదేలో చూడు నీకు కంటికి కనపడుతుంది. ధర్మవాడి గంటిపోతున్నప్పుడు మాలాంటి వాడిని భగవంతుడు సృష్టిస్తాడు. అందుకే ఈ బాధ వెళ్ళబుక్కడానికి మాట్లాడు, ప్రశ్నించు. హిందువులకి వ్యతిరేకంగా ఉన్న ఈ రాజ్యాంగం నశించిపోవాలా, సనాతన ధర్మం రావాలా? వాడు ఎవడైనా సరే వాడు దేశద్రోహినే. కాబట్టి అమ్మలక్కలారా, అయ్యల్లారా, చేతులు జోడించి మీకు తెలియజేస్తా ఉండా, దయచేసి ప్రశ్నించే గలం మనది, ఈ నేల మనది. మన అందరూ హిందువులము, కులాల వర్గాలుగా విడిపోయి ఉన్నాం. కోట మందు కోసం, బిర్యానీ కోసం, జానలు కడుపు కోసం నువ్వు మతం మారినావంటే కన్న తల్లి రొమ్ముల పైన నువ్వు తల్లినట్టే. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. సెలవు.